రేపొద్దున ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు మీ బాస్ మాట్లాడినట్టు, మీ బాస్ పాల్పడినట్టు, మీ బాస్ని రేపొద్దున లోపలేస్తే మాట్లాడాల్సింది నేనేరా బొక్కా పకీర్. మళ్ళీ ఈ అంబేద్కర్ వాదే. ఇలాంటి తెలుగుదేశం ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వస్తే ఇదిగో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి భార్యని, జగన్మోహన్ రెడ్డి పిల్లల్ని, చింతా ప్రదీప్ గారిని, నీ అన్న లుచ్చా ప్రభాకర్ గారిని వీళ్ళందరూ లోపలేసినప్పుడు మీ అందరి కోసం పోరాటం చేయాల్సింది నేనేరా. మీరు నన్ను కామెంట్ చేసి నన్ను కూడా దూరం చేసుకోవద్దు. ఎందుకంటే రేపొద్దున మీకు మాట్లాడటానికి ఎవరు రాడు. మొత్తం పారిపోతారు. మొత్తం కడప నుంచి మొత్తం పారిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోసం నిలబడేది ఒక్క జడా శ్రవణ్ కుమార్ మాత్రమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసుడిగా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మా పార్టీ అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అఫ్కోర్స్ మాకున్నటువంటి ఫైనాన్షియల్ కన్స్ట్రైన్స్ వల్ల, మాకున్నటువంటి రిసోర్సెస్, మాకున్నటువంటి ప్రజాబలం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రభుత్వ విధానాలను ఎండగొడుతూ పార్టీల యొక్క విధానాలను ప్రజల ముందు పెడుతూ రాష్ట్ర పార్టీలు, కేంద్ర పార్టీ, జాతీయ పార్టీలు ప్రజలకు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ప్రజలకు చూపించుకుంటూ ప్రజల్ని ఇదిగో అమ్మ ఇలా కాదు, ఇలా చేయాలి, ఇది ప్రజాస్వామ్యం అని వారిని మెప్పించడానికి, వారికి చైతన్యపరచడానికి మా రాజకీయాలు మేము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మేము ఆ ప్రయత్నంలో సఫలమవ్వచ్చు, విఫలమవ్వచ్చు, 5,000 ఓట్లు రావచ్చు, 500 ఓట్లు రావచ్చు, కనీసం 10,000 ఓట్లు కూడా రాకపోవచ్చు. బట్ వీ డోంట్ మైండ్ ఎట్ ఆల్. మేము ప్రజాస్వామ్యం కోసం ఆల్టర్నేటివ్గా నిలబడినటువంటి వ్యక్తులం, పదవుల కోసం నిలబడినటువంటి వ్యక్తులం కాదు, డబ్బుల కోసం నిలబడినటువంటి వ్యక్తులం కాదు. డబ్బుల కోసమో పదవుల కోసం నిలబడితే నీకులాగా బొక్కా పకీర్ లాగా ఏదో ఒక రోజున జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళో, తెలుగుదేశం దగ్గరికి వెళ్ళో, నేను మీకు బాకా ఊతాను, నేను మీ పార్టీలో చేరుతానని ఎప్పుడో ఒక పార్టీ పదవి తీసుకొచ్చుకొని నీకులాగా సాయంత్రానికి పేటీఎం డబ్బులు తెచ్చుకునేవాడిరా బొక్కా పకీర్. సో ఈ పదాలు వాడటానికి కారణం ఏంటో నీకు తెలుసు. ఈ పదాలు మరొకసారి మాట్లాడితే నేను ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తానో కూడా నీకు తెలుసు. నీ కాలం 2 నెలల 15 రోజులు మ్యాక్సిమం డేస్లోనే ఉంది. మీ అందరికీ కూడా ఈ 2 నెలల 15 రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో పర్మనెంట్గా వైఎస్ఆర్సీపీ క్లోజ్ అవ్వబోతుంది. రాసి పెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ కూడా క్లోజ్ అవ్వి